తల్లి అసొంటి పార్టీ తన్నినా కూడా బయటికి పోను. పార్టీ అంటే ప్రాణం అని సుద్దులు చెప్పినోళ్ళు కూడా ఈసారి టికెట్ లేదు అనేటాళ్లకు ఎమ్మటే పోయి ఇంకో పార్టీల షరీకయ్యారు. వీళ్ళకే నల్లకు వాళ్ళకే నీళ్లకు ఒకటే మారుతుర్రు లీడర్లు. అయితే ఆశకు పోతే ఉన్నది పోయింది, ఉంటది అనుకున్నది పోయింది అన్నట్టే అవుతుంది కొంతమంది లీడర్ల పరిస్థితి. అటు ఇటు కాకుండా అవుతుర్రు. చూడుర్రి ఎట్లున్నదో కథ. ఓ దిక్కు నామినేషన్లు కూడా సురువైనాయి. ఇంకా పార్టీలల్లో టికెట్ల పంచాదైతే దిగుతలేదు. ఆఖరి నిమిషంలో కూడా గోడ దుంకనిక తయారైతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు భలే నడుస్తున్నది రాజకీయం. అసెంబ్లీ ఎలక్షన్లల్లో కారు పార్టీ వాళ్ళు ఓడిపోయిన వెంటనే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత సీదా పోయి సెయి పార్టీలో చేరికయిండు. ఈసారి కూడా పెద్దపల్లి ఎంపీ టికెట్ తనదే అనుకున్నాడు. సిట్టింగ్ ఎంపీని కాదని వేరోళ్ళకి ఏంటికి ఇస్తారా అనుకున్నాడు. కానీ సెయి పార్టీ వాళ్ళు మాట మాత్రం చెప్పకుండా పెద్దపల్లి ఎంపీ టికెట్ గడ్డం కృష్ణకి ఇచ్చిండ్రు. పార్టీ మారినా పాతార లేకుండా పోయింది. ఆశపడితే అప్పడం దోశ లెక్క అయిందని కుత ఉడుకుతున్నాడట ఎంపీ వెంకటేష్. ఇప్పుడు అందుకే పువ్వు పార్టీలకు పోవాలని చూస్తున్నాడట. అయితే పువ్వు పార్టీల సుత గమ్మతి రాజకీయమే నడుస్తుంది. ఇప్పటికే పువ్వు పార్టీ వాళ్ళు పెద్దపల్లికి వెళ్ళి గోమాస శ్రీనివాసును ఎంపీగా పోటీ చేయిస్తున్నామని పేరు కూడా ప్రకటించారు. ప్రచారం కూడా నడిచింది. మరిగా అంతల్నే ఏమైందో అందరిని కలుపుకొని పోతలేడు, ఆయన వద్దు అన్నట్టు చేస్తున్నారట. ఇప్పుడు గోమాస శ్రీనివాసును తప్పిస్తున్నారని తెలుసుకొని చెయ్యి పార్టీల టికెట్ రాలేదని కుతలాడుతున్న ఎంపీ వెంకటేష్ నేత పువ్వు పార్టీలకు పోవాలని చూస్తున్నాడట. ఆ టిట్ట చేసి మళ్ళా ఎంపీగా పోటీ చేయాల్సిందే అన్నట్టు చూస్తున్నాడట. అంత చూస్తుంటే గోమాస శ్రీనివాసును తప్పించి వెంకటేష్ నేతకు కండువా కప్పి ఎంపీగా నిలబెట్టేటట్టే ఉన్నారట పువ్వు పార్టీ వాళ్ళు కూడా. మరి ఏం చేస్తారో చూడాలే గాని అంత అయిపోయింది అనుకుంటున్న యాళ్ళల్లో కూడా పార్టీలు అభ్యర్థులను మారుస్తున్నాయి. టికెట్ కొరకు లీడర్లు ఎన్ని కండువాలైనా మార్చనికే తయారైతున్నారు.